సార్ మీరు ఇద్దరు ఒక 2 hours బయటకు వెళ్ళాలి. రిక్వెస్ట్ డిమాండ్ ఆర్డర్ రేంజర్ ఎవరికి? నాకా? భవానీ గారికి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళిందయ్యా? నీ శబ్దానికి అయి ఉంటది. భవానీ భవానీ మీరేంటి సార్ ఇక్కడ? మీరు ఆయన తోడెళ్ళరా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తారు. అలా వెళ్తే మనకు వర్కౌట్ అవుద్దేమో. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్న. ఆడోళ్ళకి యాక్సిడెంట్ ఇదేనండి జనాలతో వచ్చిన ప్రాబ్లము. సెంచరీ కొడితేనే కానీ బ్యాట్స్మెన్ పైకి రాడు, నలుగురు బాత్తేనే కానీ హీరో వెలుగులోకి రాడు. ఆంజనేయులు సచ్చోర పుట్టోడా. ఇది తెచ్చుకుంటాను చంపేయండి సార్. నేను మీకు అబద్ధం చెప్పాను. ఎందుకు? ఈ స్టూడియోని పైకి తేవడానికి మీ పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ 1 hug. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా. వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. మీకు ప్రైవసీ క్రియేట్ చేస్తే ఏం అలసిపోయాడేంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ అసలేమి రాజా పద. పేరుకు పెద్ద 5 star హోటల్, అద్దాలని నేనే తుడవాలి. ఇంకోని బెటరా అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు. సార్ నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి. చూడండి సార్ ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి, బిఏబిఎల్ లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా, మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా, డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 rupees plus tax. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ 1 single day 4060 rupees plus taxes. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆహా ప్లీజ్. చాలా టైం అయింది. లేడా బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు అంజోడు. ఏమోయ్ ఓయ్యా, బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా. సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనకాల నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటి ఇలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర వదులుతుంది. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే అటు ఇలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుతుందండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే. నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో
గంగా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్? మూసేయాలి మరి. మందా వాళ్ళదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఈత బాబు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు మిడ్-నైట్ 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం. ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే ఆహా. సార్ ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా ఛీ! సార్? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు. మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. రైట్ సార్? మనిషి చూడటానికి బఫున్లా ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు పద. రేయ్, ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. శృంగారం అంటే చీకటి పనని, దాని మీద జనాల్లో చిన్న చూపుంది. వాళ్ళ అజ్ఞానాన్ని పారదోలడానికి ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పెగ్గేరా. నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. ఎక్స్క్యూజ్ మీ, యా, ఐ యామ్ ఫిలిప్స్. ఐమ్ సోనీ. ఓ, ఐ యామ్ ఓనిడా. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్స్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. ఎవరిని? ఓ, నేను అనుకున్న మనిషి మీరు కాదు. సారీ. చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించి వదిలేయగలిగినోడు 100-1 నాలాంటోడు ఒక్కడు ఉంటాడు. వావ్, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది. ఏంటి? మీ మనస్సు. అమ్మో. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉండే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్? దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షోలో ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్ మీరు ఇద్దరు మానేస్తున్నారా? సారీ సార్, ఇది ఫ్లోలో వచ్చేసింది. Go. తిమ్మలాగా నిలబడ్డావంటి పదా. ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిచేదేమీ లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. సార్ ఏంటి? భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా, ఇంక నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే ఎలా? కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ ఫస్ట్ నన్ను అడిగారు రాజా. మరి వెళ్ళలేదా రాజా? భాషాభిమానం, తెలుగంటే ప్రాణం. భాషాభిమానమా బొంగ? హైట్ ప్రాబ్లం అదే సార్, తగులుద్దేమో అని. ఎక్స్ట్రా లుద్రై, బీ ఇన్ యువర్ లిమిట్స్. రాజా, చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్. తక్కువ కూట్రపలానే వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. అలాగే ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్డా? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. సార్, అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో 2 రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను 2వ టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను 2వ టైప్. మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు.
తెంగరాదా సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్